బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో ఎమ్మెల్సీ కవిత లేఖ వ్యవహారం రాజకీయ రచ్చకు దారితీస్తుంది. ఆమె రాసిన లేఖతో బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత విభేదాలు స్పష్టంగా బయటపడ్డాయని, దొంగ ఎవరో దొర ఎవరో తెలిసిందంటూ విపక్షాలు ఆరోపణలు గుప్పించాయి. ఈ క్రమంలో కవిత లేఖపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కవిత కాంగ్రెస్ పార్టీలో చేరే ఆలోచన చేయడం లేదని, తనకు తానుగా ఓ రాజకీయ శక్తిగా ఎదిగేందుకు ప్రయత్నం చేస్తుందని కామెంట్ చేశారు. పార్టీలో అంతర్గత విభేదాలు ఉంటే తండ్రి కూతురు కూర్చొని మాట్లాడొచ్చని, అందుకు మధ్యవర్తుల అవసరం ఏంటని ప్రశ్నించారు. గెలిచినప్పుడు కేసీఆర్ అందరికీ దేవుడయ్యాడని, ఒక్క ఓటమి ఎదురయ్యగానే అదే కేసీఆర్ దయ్యమయ్యారని సెటర్లు వేశారు. కవిత పార్టీ నుంచి వైదొలిగి జూన్ 2న కొత్త పార్టీ పెట్టబోతుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకు తండ్రి కేసీఆర్ కూడా పూర్తిగా సహకరిస్తారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కవిత పాదయాత్ర చేయబోతుందని, ఆ అంశం బీఆర్ఎస్ పార్టీని ఇబ్బందులకు గురి చేయబోతుందని ఎంపీ రఘునందన్ రావు ఎద్దేవా చేశారు. మంది అమరులై తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన రాష్ట్ర ఫలితాలని ఒక కుటుంబం మాత్రమే అందుకున్నదని రాష్ట్ర ప్రజలు భావించి 10 ఏళ్ల తరువాత మీకు ఒక మంచి గుణపాఠం చెప్పి ఇంట్లో కూర్చోబెడితే మళ్ళీ ఇలా ఒకరి మీద ఒకరు కొట్లాడుకొని ఒకరి మీద ఒకరు తిట్టినట్టు చేసి నేను కొట్టినట్టు చేస్తాను, నువ్వు ఏడిచినట్టు చేయని టీఆర్ఎస్ వాళ్ళు ఇతర పార్టీలకు పోయేందుకు టీఆర్ఎస్ పార్టీ ఖాళీ అయ్యేటువంటి ప్రయత్నాలు జరుగుతున్న తరుణంలో నాతోటి కొట్లాడితే నా బిడ్డ దగ్గర కొనరి, నా కొడుకుతోటి కొట్లాడితే నా అల్లుని దగ్గర కొనరని వాళ్ళే అన్ని గ్రూపులు పెట్టుకొని చేస్తున్నట్టు ఇది ఒక నాటకంలా కనబడుతుంది తప్ప ఇంకొకటి ఏం లేదు. చెప్పాల్సి ఉండే నిన్నెవరో మధ్యవర్తులు వచ్చిరని ఇలా పేపర్లో చూసినాం. తండ్రికి బిడ్డకు మధ్యలో మధ్యవర్తులు ఎందుకు? నేరుగా మాట్లాడుకోవడానికి ఫోన్ ఉంది, ఫామ్ హౌస్ ఉంది, బిడ్డ వస్తా అంటే నాయన రానిస్తాడు కూడా. ఇవన్నీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల్ని పక్కదారి పట్టించి వ్యక్తిగతమైనటువంటి ఎజెండాతోటి వాళ్ళ కుటుంబంలో ఏదో జరుగుతుంది, వాళ్ళే లీడర్లు కావాలనుకొని తండ్రి కొడుకు అల్లుడు వీళ్ళెవరికి నచ్చకపోతే మళ్ళీ కూతురు దగ్గరకు పోయేందుకు ఇంకో కొత్త కుంపటి పెట్టాలన్నట్టు కనబడుతుంది. నాకు అవగాహన ఉన్న కాడికి, నాకు అర్థమవుతున్న కాడికి చెల్లె కవిత ఆల్రెడీ మెంటల్గా ఫిక్స్ అయినట్టున్నది. టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి బయటకు పోదామని, సొంత ఎజెండా పెట్టుకుందామని, అక్క షర్మిలక్క చేసినట్టు పాదయాత్ర చేద్దామని, ఓ కొత్త పార్టీ పెట్టుకుందామని ఆమె డిసైడ్ అయినట్టు కనబడుతుంది. తేదీ ముహూర్తం కూడా నాకు అర్థమైన కాడికి బహుశా జూన్ 2వ తారీఖున కవితమ్మ కొత్త పార్టీ పెట్టవచ్చు. అంతకుమించి కొత్త కనబడేది ఏముంది? ఆడ కొట్లాట ఏముంది? తండ్రి కూతుర్లు, అన్న చెల్లెళ్ళు పక్క రాష్ట్రంలో ఏమైందో చూసినాం. ఈ రాష్ట్రంలో కూడా గదే అవుతుంది. కొద్ది రోజులు పార్టీ పెడతారు, నడుస్తారు, పాదయాత్ర అయిపోతుంది. ఆ రాష్ట్రంలో అక్క చెప్పింది కదా, పాదాల మీద నడిస్తే పాదయాత్ర అని. అట్లా ఈడ కూడా చెల్లె పాదయాత్ర చేస్తుంది, కొద్ది రోజులు కొత్త పార్టీ పెడుతుంది. సామాజిక తెలంగాణనో మహిళలకు అన్యాయం జరిగిందనో ఇప్పుడు చెల్లె కవిత మాట్లాడితే. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో మావోయిస్టుల పేరుతో లేఖ కలకలం సృష్టించింది. మాజీ ఎమ్మెల్యే కూనె శ్రీశైలం గౌడ్ సోదరుడు కొడుకు రాఘవేందర్ గౌడ్ను చంపేస్తామని బెదిరిస్తూ గుర్తు తెలియని వ్యక్తులు లేఖ విడుదల చేశారు. 50 లక్షల రూపాయలు ఇవ్వకపోతే రాఘవేందర్ గౌడ్ను చంపేస్తామని ఆ లేఖలు హెచ్చరించారు. ఈ లేఖపై వెంటనే అప్రమత్తమైన రాఘవేందర్ గౌడ్ జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అలాగే బెదిరింపులకు పాల్పడేందుకు దుండగులు మావోయిస్టుల పేరును వాడుకున్నారని, అది నకిలీ మావోయిస్టు లేఖగా పోలీసులు గుర్తించారు. అలాగే మావోయిస్టుల పేరుతో ఈ లేఖ రాసి డబ్బులు డిమాండ్ చేసిన దుండగుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
పంజాబ్ రాష్ట్రంలోని అమృత్సర్లో భారీ బాంబు పేలుడు సంభవించింది. అమృత్సర్ పట్టణంలోని మజితా బైపాస్ రోడ్డులోని డీన్సెట్ అవెన్యూ బయట ఈ పేలుడు చోటు చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడినట్టు వెల్లడించారు. మజితా బైపాస్ బాంబు పెట్టేందుకు ఓ దుండగుడు యత్నించగా అప్పుడు బాంబు అకస్మాత్తుగా పేలిపోయినట్లు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన దుండగుడిని చికిత్స కోసం సమీప ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆ బాంబును ఎవరిని లక్ష్యంగా పెట్టి అమర్చారు, దాని వెనుక ఉన్న సూత్రధారులు ఎవరు అనే కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో దారుణం చోటు చేసుకుంది. కమినీలంక గోదావరిలో స్నానానికి వెళ్లి 8 మంది యువకులు గల్లంతయ్యారు. ఈ ఘటనలో 5 మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో 3 కోసం ఎన్డీఆర్ఎఫ్ గజ ఈతగాళ్లు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ముమ్మిడివరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీనిపై మరింత సమాచారం ముమ్మిడివరం నుంచి మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం కమినివారిలంకలో నిన్న జరిగిన ఏదైతే గోదావరి గల్లంతయ్యారో 8 మంది యువకులు, ప్రస్తుతం మనం కమినిలంక వద్ద ఉన్నాం. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గోదావరిలోనే 8 మంది యువకులు స్నానానికి దిగి గల్లంతవడం జరిగింది. ముఖ్యంగా కాకినాడకు చెందిన 4 యువకులు, మండపేటకు చెందిన 1, అదేవిధంగా ఐపోలవరం మండలం ఎర్రగరువుకు చెందిన మరో 2 యువకులు, అదేవిధంగా స్థానికంగా కే గంగవరం మండలం శేర్లంకకు చెందిన 1 యువకుడు కూడా గల్లంతవడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే 8 మంది యువకులు కూడా గల్లంతయ్యారు. ప్రస్తుతం మనం నిన్న ఎవరైతే యువకులు ఉన్నారో 8 మంది యువకులు కూడా స్నానం చేసిన ప్రాంతంలో ఉన్నాము. విజువల్స్లో చూడవచ్చు. ఈ 8 మంది యువకులు కూడా స్థానిక ఒడ్డున బట్టలు, తమ దుస్తులు విడిచిపెట్టి ఈ స్నానానికి దిగడం అయితే జరిగింది. ఈ ప్రాంతం కూడా చాలా లోతు ఎక్కువగా ఉండడంతో వీరు ఒక యువకుడిని కాపాడబోయి మరో 8 మంది కూడా అతన్ని రక్షించే ప్రయత్నం చేయటంలో ఈ లోతుకి వెళ్ళడం వల్ల వీరంతా కూడా మునిగిపోవడం జరిగిందని మిగిలిన 3 యువకులు ఎవరైతే ఉన్నారో వారు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి అయితే 5 మంది మృతదేహాలను అధికారులు వెలికి తీశారు. అటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కానీ, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కానీ, గజఈతగాళ్ళు ఈ గోదావరి చుట్టూ కూడా పెద్ద ఎత్తున గాలింపు చర్యలు అయితే చేస్తున్నారు. ఉదయం తెల్లవారుజామున 6 గంటల సమయంలో ఒక మృతదేహం లభ్యం కాగా ఆ తర్వాత మరో 4 మృతదేహాలు లభ్యమయ్యాయి. మొత్తంగా 5 మృతదేహాలు లభ్యమయ్యాయి. 5 ఈ కాకినాడ నుంచి వచ్చిన యువకులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ ప్రాంతం గురించి తెలియకపోవడం కూడా ఒకంత అప్రమత్తంగా లేకపోవడం వల్ల కూడా ఈ ప్రమాదం జరిగినట్లయితే ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. ఇటు రామచంద్రపురం, అదేవిధంగా అమలాపురం రెండు డివిజన్లకు చెందిన ఆర్డీఓలు, అదేవిధంగా డిఎస్పీలు కూడా ఈ ప్రాంతాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. దాదాపు ఉదయం నుండి కూడా ఈ ప్రాంతంలో అధికారులు అయితే ఇక్కడికి చేరుకుని ఎప్పటికప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి పర్యవేక్షణ పనులను అయితే పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా డ్రోన్ల సహాయం, అదేవిధంగా హెలికాప్టర్ సహాయంతో కూడా గాలింపు చర్యలు అయితే చేపట్టారని చెప్పుకోవచ్చు. చుట్టుపక్కల ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గోదావరి నలుమూలలా కూడా ఈ ప్రాంతంలో అధికారులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, అదేవిధంగా గజఈతగాళ్ళు కూడా పెద్ద ఎత్తున గాలింపులు అయితే చర్య చేస్తున్నారు. మరో 3 మృతదేహాలు లభ్యం కావాల్సిన ఉన్నట్టు కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే తొందరలోనే ఈ మృతదేహాలను గుర్తించే పనిలో ఉన్నామని చెప్పి కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం
ఏది ఏమైనప్పటికీ కూడా ఈ 8 మంది కూడా యువకులు గల్లంతా అవడం ఈ ప్రాంతం అంతా శోకసంద్రంలో మునిగింది. అదేవిధంగా ప్రతి ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఇక్కడ జాగ్రత్త చర్యలు చేపట్టి ఎటువంటి అదేవిధంగా స్నానాలకు దిగకుండా కూడా యువకులకి రక్షణ చర్యలు అయితే ఏర్పాటు చేయాలని కూడా స్థానికులు అదేవిధంగా మృతుల కుటుంబ బంధువులు కూడా కోరుతున్న పరిస్థితి ఉంది. 8 మంది కూడా ఈ చాలా ఘోర ఈ దుర్ఘటనలో ఈ గల్లంత అవడం, 5 మృతదేహాలు లభ్యం అవడం, అదేవిధంగా మరి 3 మృతదేహాలు లభ్యం కావాల్సి ఉండగా దీనిపై సీఎం చంద్రబాబు నాయుడు కూడా స్పందించారు. అదేవిధంగా స్థానిక మంత్రి వాసిరెడ్డి సుభాష్ కూడా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ తొందరలోనే ఈ మృతదేహాల్లో అదేవిధంగా గల్లంతైన వారి ఆచూకీ లభ్యం కాగానే వారి కుటుంబాలకు పోస్టుమార్టం త్వరగా చేసి వారికి అప్పగించాలని కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇది ప్రస్తుతం ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరామ్యాన్ రమేష్తో వెంకట్, బీఆర్కే న్యూస్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం కమనిలంక వద్ద 8 మంది స్నానానికి వెళ్లి గోదావరి నదిలో గల్లంతవడం అత్యంత విషాదకరమని కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. గల్లంతైన యువకుల కోసం విస్తృతంగా గాలింపుల చర్యలు చేపట్టామని తెలిపారు. ఇప్పటికే కలెక్టర్ను ఆదేశించామని, అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని, సహాయక చర్యల విషయంలో అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. బాధిత కుటుంబాలకు ధైర్యంగా ఉండాలని, అవసరమైన సహాయం ప్రభుత్వ పరంగా అందిస్తామని తెలియజేస్తున్నామని తెలిపారు. గుంటూరు జిల్లాలో మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పల్నాడు జిల్లా మాచెర్లలో జరిగిన ఘటనలో చనిపోయింది, చంపింది 2 టీడీపీకి చెందిన వారేనని ఆరోపించారు. ఆధిపత్యం కోసమే టీడీపీకి చెందిన 2 గ్రూపుల మధ్య ఈ హత్య జరిగిందన్నారు. అయితే ఈ విషయాన్ని స్వయంగా ఎస్పీ వీడియో రిలీజ్ చేసినట్టు తెలిపారు. ఇక ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే పిన్నెలే రామకృష్ణారెడ్డిని ఆయన తమ్ముడిపై కేసులు బనాయించడం అన్యాయమన్నారు. అక్రమ కేసులపై న్యాయ పోరాటం చేస్తామని మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. వ్యక్తుల్ని ఎందుకు మీరు ఈ కేసులో చేర్చారు? చాలా దారుణంగా, తీవ్రంగా ఖండిస్తున్నాయి. రాష్ట్రం అంతా కూడా ఇదే జరుగుతాం. అన్యాయంగా 302 కేసు సెక్షన్ పెట్టి ఇవాళ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని 4 సార్లు శాసన సభకి ఎన్నికైన వ్యక్తిని, విప్ గారిని, మాజీ విప్ గారిని, అట్లానే వాళ్ళ తమ్ముడు వెంకట్రామరెడ్డి గారు దాదాపు సంవత్సరం నుంచి కనీసం అతను మాచర్ల కూడా రాలేదు, నియోజకవర్గంలోకి ఎంటర్ కూడా కాలేదు. మళ్ళీ వీళ్లే చంపారని A1 to A5 ఈ చనిపోయిన వ్యక్తి వాళ్ళ బావమరిది స్వయంగా ప్రత్యక్ష సాక్షి స్పాట్కి వెళ్ళి చెప్పడం జరిగింది. ఇంత దారుణంగా కేసులు పెట్టి భయపెట్టాలి అని చెప్పి కార్యక్రమాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తాం. కానీ పోలీసు అధికారులు కూడా ఈరోజు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఖచ్చితంగా మీ ఎస్పీ గారు మరి ఎవరు ఒత్తిడితో ఇలా పేర్లు చేర్చారు? ఆయనే స్వయంగా. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగుడి సత్తా.